నమస్కారం. ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మెటా వాళ్ళ కొత్త AI కోడింగ్ మోడల్ న్యూస్ స్పార్క్ 1.1 గురించి. ఇర్రెగ్యులర్ అనే టెస్టింగ్ కంపెనీ ఒక చిన్న మిస్కాన్ఫిగరేషన్ చేయడం వల్ల ఈ AI కి పొరపాటున ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చేసింది. అది ఊరుకోకుండా బయట ఉన్న ఒక థర్డ్ పార్టీ సర్వీస్ లో ఒక సెక్యూరిటీ లోపాన్ని తనంతట తానే కనిపెట్టి దాన్ని హ్యాక్ చేసి వాళ్ళ ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్చేసింది. ఇది చూస్తుంటే ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ మోడల్స్ కూడా ఇలాగే టెస్టింగ్ అప్పుడు బయటపడ్డ సంఘటనలు గుర్తొస్తున్నాయి. AI మోడల్స్ ను కంట్రోల్లో ఉంచడం ఎంత ముఖ్యమో ఈ ఇన్సిడెంట్ మనకు మళ్లీ గుర్తు చేస్తోంది. ఇక తర్వాతి విషయానికి వస్తే సిసా ఒక చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. జెట్బ్రెయిన్స్ టీమ్ సిటీలో ఒక కొత్త వల్నరబిలిటీ బయటపడింది. దీని పేరు CVE 20226637. దీన్ని సిసా వాళ్ళ డేంజరస్ లిస్ట్ అయిన కేఫ్ క్యాటలాగ్ లో యాడ్ చేశారు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా సరే ఎలాంటి లాగిన్ లేకుండానే టీమ్ సిటీ ఏజెంట్ పోలింగ్ ప్రోటోకాల్ ద్వారా సిస్టంలోకి దూరిపోయి డైరెక్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్ ను ఫుల్ పర్మిషన్స్ తో రన్ చేసేయొచ్చు. హ్యాకర్లు అప్పటికే దీన్ని వాడుకోవడం మొదలు పెట్టారు కాబట్టి వెంటనే ప్యాచ్ చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ గురించి చూద్దాం. ఫోర్స్కౌట్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ చేసిన స్కాన్ లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4400 రాక్వెల్ ఆటోమేషన్ PLCలు ఇంటర్నెట్ కి ఓపెన్ గా ఉన్నాయని తెలిసింది. అందులో 2800 పైగా అమెరికాలోనే ఉన్నాయి. ఇక్కడ భయపెట్టే విషయం ఏంటంటే ఈ మధ్య సైబర్ అటాక్స్ జరిగిన అమెరికా వాటర్ యూటిలిటీ సిటీల్లోనే ఈ ఓపెన్ కంట్రోలర్స్ ఒక 22 దొరికాయి. పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి ఇలాంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను వెంటనే డిస్కనెక్ట్ చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన 2026 థ్రెట్ హంటింగ్ రిపోర్ట్ ప్రకారం టార్గెటెడ్ సైబర్ దాడులు పోయిన ఏడాదితో పోలిస్తే 4% పెరిగాయి. హ్యాకర్లు ఇప్పుడు పాత పద్ధతులు వదిలేశారు. వాళ్ళు ఇప్పుడు ఐడెంటిటీ వెక్టర్స్, క్లౌడ్ వల్నరబిలిటీస్, సాఫ్ట్వేర్ సప్లై చైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా నెట్వర్క్ మానిటరింగ్ టూల్స్ కళ్లుగప్పడానికి జనరేటివ్ AI టూల్స్ ని బాగా వాడుకుంటున్నారు. మనం కూడా వాళ్ళ కంటే ఒక అడుగు ముందే ఉండి మన సెక్యూరిటీ స్ట్రాటజీలను మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. చివరిగా సిస్కోలో వచ్చిన ఒక పెద్ద ఇష్యూ గురించి తెలుసుకుందాం. సిస్కో ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ కంట్రోలర్ అంటే IMC లో ఒక క్రిటికల్ బగ్ దొరికింది. అదే CVE 2022662000. ఈ లోపం వల్ల హ్యాకర్లు రిమోట్ గా కంట్రోలర్ వెబ్ ఇంటర్ఫేస్ ద్వారా రూట్ ప్రివిలేజెస్ తెచ్చుకుని ఏ కమాండ్ అయినా రన్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లాయిడ్ ఆన్లైన్ లో పబ్లిక్ గా రిలీజ్ అయిపోయింది. అంటే ఇక ఎవరైనా దీన్ని ఈజీగా వాడేయొచ్చు. కాబట్టి మీ దగ్గర అప్డేట్ చేయని సిస్టమ్స్ ఉంటే వెంటనే ప్యాచ్ చేసుకోండి, లేదంటే సిస్టమ్స్ చాలా రిస్క్ లో పడతాయి. ఈ రోజుకి సెక్యూరిటీ అప్డేట్స్ ఇవే. థాంక్యూ.